సో హోలీ ఇస్ జస్ట్ నాట్ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ బట్ ఆల్సో ఫెస్టివల్ ఆఫ్ లవ్. కాబట్టి మా లైఫ్ లో ఆ కలర్స్ యాడ్ చేసిన వాళ్ళ గురించి ఈ స్పెషల్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. మరి ఈ సెగ్మెంట్ కోసం కొన్ని ప్రాపర్టీస్ నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా చేసి తెప్పించుకున్నాను. మరి నా ముందు కొన్ని మగ్స్ ఉన్నాయి అండ్ ఆ మగ్స్ లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఫోటోస్ ఉన్నాయి. ఓకే, కానీ మీరు ర్యాండమ్ గా వచ్చి ఆ మగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ సెలెక్షన్ కోసం నేను 7 మందికి పిలవబోతున్నాను. ఆల్ రైట్, సో ఫస్ట్ పేరు వచ్చి పండు, సౌమ్య, మరి ఇటువైపు నుంచి సునంద గారు రండి, మహేశ్వరి, అంశు, శ్రీప్రియ, జెస్సీ. ఆల్ రైట్, 7 మెంబర్స్ వచ్చేసారు. సో మీ మగ్ ఏది అని అనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. కమాన్. ఆల్ రైట్, సో ఇప్పుడు 1 by 1 వాళ్ళు అనుకున్న మగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నిజంగా లక్ బట్టి ఆ మగ్ లో మీ ఫ్యామిలీ మెంబర్ ఫోటో ఉందా లేదా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ జెస్సీ రండి. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ పోస్తే ఆ డ్రామా రివీల్ అవుతుంది. సో చూద్దాము, మీ ఫ్యామిలీ మెంబరా పక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబరా? మహేశ్వరి, మీ కప్పు. సో జెస్సీకి మీ మీద కన్నుందని అనుకున్నారా? అడిగి డి అప్పటి నుంచే ఉంది కన్ను. సో మహేశ్వరి, మీ ఫ్యామిలీ ఫోటో డెఫినెట్ గా ఆ హాట్ వాటర్ మీరు పోస్తుంటే బాగుండేది. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ బ్యూటిఫుల్, బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీ మీ లైఫ్ లో కలర్ యాడ్ చేస్తుందా? 200% ఫ్యామిలీ మాత్రమే నా లైఫ్ లో కలర్ ని యాడ్ చేస్తుంది. అంటే ఈ పిక్ అనేది నాకు వెరీ స్పెషల్. ఎందుకంటే సో ఇక్కడ అమ్మ, నేను, 2 చెల్లెళ్ళు అండ్ పైన నాన్న, నేను. అంటే వి మిస్డ్ అవర్ ఫాదర్. నాన్న నేను 10th స్టాండర్డ్ ఫినిష్ అవ్వగానే చనిపోయారు. దెన్ అప్పటి నుంచి షీఈ్ మై బ్యాక్ బోన్ అమ్మ. సూపర్ ఉమెన్ అనమాట తను. తన ఏజ్ 39 అలా ఉన్నప్పుడే నాన్నని కోల్పోయారు. 3 ఆడపిల్లల్ని పెట్టుకొని తను ఇంకా వేరే ఎటువంటి యావిగేషన్స్ కానీ ఇంకేది లేకుండా మా లైఫ్ కోసమే తన లైఫ్ని సాక్రిఫైస్ చేసేసింది అమ్మ. ఈ జీవితంలో ఏదైనా మా అమ్మ కోసం, చెల్లి వాళ్ళ కోసం లైఫ్లో నేను ఏదైనా చేయడానికి, వాళ్ళు ఆనందంగా ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకుంటా. సచ్ ఎ బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ మహేశ్వరి. ఇప్పుడు మీరు సంపాదించి మీ కుటుంబాన్ని కాపాడుతున్నారు. అవును అవును మ్యామ్. ఎప్పుడు అమ్మని అలాగే చూసుకోండి, ఎందుకంటే అమ్మ మీకేం చేసింది అన్నది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఖచ్చితంగా మ్యామ్. అమ్మకు ఒకటే కోరిక ఉండింది, ఇల్లు తీసుకోవాలి, నాకంటూ సొంతంగా ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో అని. నేను 2 years బ్యాక్ తీసుకున్నా. ఐ ఆల్వేస్ బిలీవ్ అమ్మా నాన్న ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా సాధించగలం. అమ్మే మీకు తోడుగా ఉంది, మీ కలలన్నీ నెరవేరుతాయి డెఫినెట్ గా. ఆల్ రైట్, సో మరి మీ కప్ లో ఎవరి ఫోటో వచ్చిందో చూద్దాం. మహేశ్వరి మగ్ జెస్సీ దగ్గర వెళ్ళింది, జెస్సీ మగ్ మహేశ్వరి దగ్గర వచ్చిందా? ఓహో, జెస్సీ ఫోటోలో ఎవరున్నారు? మా చెల్లి అని బావ. యాక్చువల్లీ దట్స్ ద బెస్ట్ మూమెంట్ మై లైఫ్. యాక్చువల్లీ ఏంటంటే మా చెల్లి మ్యారేజ్ కి యాక్చువల్లీ మేము స్ట్రగుల్ అయ్యాం చాలా. అంటే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. మా చెల్లి ఇస్ ద ఫస్ట్ పర్సన్. అంటే నేను జులై స్టూడెంట్ ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటాను. జాబ్ చేయాలని చెప్పి హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి హాఫ్ డే జాబ్కి వెళ్ళేది అనమాట మా చెల్లి, సంథింగ్ కంపెనీలో. అండ్ దెన్ నేను మా చెల్లిని చూసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. సో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ మోటివేటెడ్ మీ. అండ్ దెన్ తన మ్యారేజ్ కోసం తను గివ్ అప్ ఇచ్చింది. యాక్చువల్లీ చాలా సంబంధాలు వచ్చినా సరే నో అని చెప్పింది. అలాంటి టైంలో బావ వచ్చాడు, నేను చేసుకుంటాను మీ చెల్లి అని చెప్పి. సో లిటరల్లీ మా బావ అని చెప్పుకోవడం కన్నా హీఈస్ లైక్ గివెన్ లైక్ గాడ్ గివెన్ బ్రదర్ లాగా. అంటే he's taken care of entire thing, modeling లో గానీ he's the person who given some money for me and he invested. సో మా బావ అంత మంచి మనసు. సో మీకన్నా మీ బావ ఈ ఫ్యామిలీకి కొడుకులా తయారయ్యారు. యా.
మరి నెక్స్ట్ సునందమాల గారు. ఎవరు? హస్బెండ్. ఆ ఇప్పుడు నా చేతిలో నేను పిక్ చేసుకుంది కరెక్ట్ అయ్యింది. ప్రేమ. అందరి లైఫ్ లో పేరెంట్స్ ఫస్ట్ మేడం. నా లైఫ్ లో నా పేరెంట్స్ దూరం అయిపోయారు ఇద్దరు. 10 years మేము లవ్ చేసుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. ఈలో పెళ్ళి అనగానే మమ్మీ దూరం అయిపోయారు. లాక్డౌన్ టైంలో సో వెయిట్ చేసి 2022లో పెళ్లి చేసుకున్నాం అందరి సమక్షంలో. సో అప్పుడు నాకు ఒక అమ్మ దొరికారు, మా అత్తమ్మ. నాకు ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది. ఈ పర్సన్ నా పేరెంట్స్ ని రీప్లేస్ చేశారు. ఏ ఉన్నా కూడా నన్ను భరించే మనిషి ఈ మనిషే. 10 సంవత్సరాల ముందు చూసాడు, ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చూడబోతున్నారు నన్ను. నా బంగారం. ఐ లవ్ యూ చిన్ను. మరి నెక్స్ట్ మగ్ ఎవరు చూద్దాము? శ్రీప్రియ రండి, మీకు ఎవరి మగ్ వచ్చిందో చూద్దాం. వచ్చింది. ఎస్ అమ్మ. పట్టుకో అమ్మా, పట్టుకో అమ్మా. అమ్మని ఇంతకు ముందు అందరు ఇదే స్టేజ్ పైన చూసారు. అండ్ అమ్మ అంటేనే ఒక ఎమోషన్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూనివర్సల్ ఎమోషన్, అందరు కనెక్ట్ అవుతారు. బట్ వన్ థింగ్ ఈజ్, నా లైఫే కాదు ప్రతి ఒక్కరి లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ బ్యాక్ బోన్ అమ్మనే. బికాజ్ ఎవ్రీథింగ్ అన్ని సాక్రిఫైస్ చేసి మనం వచ్చి హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటున్నాము అంటే ఒకే ఒక్క రీజన్, అక్కడ అమ్మ ఉండి కష్టాలన్నీ ఆవిడే పడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నవ్వుతూ మన పని మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. అండ్ అమ్మ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ సో మచ్. పండు. నేను కూడా చూసా సోషల్ మీడియాలో ఈ ఫోటో. అవును అవును, ఎవరు ఏంటి? ఎవడో పెట్టేసాడు ఆ ఫోటో. హలో, ఫోటో అయితే ఎవడో పెట్టాడు గాని నీ భుజం మీద తల పెట్టింది ఎవరు? మాకు కావాలి. అదే ఫేస్ కూడా నాకు కనిపించట్లా. పండు. మరి మీ భుజం మీద అలా హెడ్ పెట్టుకుందంటే ఖచ్చితంగా ఫ్రెండ్ అయి ఉంటది. ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ గానీ వైఫ్ గానీ కాదు. మెల్లో తాళ్ళు కూడా ఉంది. అది నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదే. ఒక మంగళసూత్రం ఉన్న ఆమె నీ భుజం మీద ఎందుకు అబ్బా తల పెడుతుంది? సర్ప్రైజింగ్ ఎలిమెంట్. క్లోజ్ పెట్టుకోండి, చూడండి. ఆమె ఎవరు? డాన్స్ టీమ్ లో అమ్మాయి. ఇప్పుడే కదా ఎవరని తెలియదని చెప్పావు. అలా చెప్పానా? చిన్న కన్ఫ్యూజన్ చెప్పుంటాను. అయితే చెల్లా అచ్చా మేడం. కాదు, క్లారిటీ తీసుకున్నాను. సరే, ఎవరైతే ఒక టైం తీసుకొని చెప్తానులేండి మీకు ఎప్పుడో ఒకసారి. ఈ వేడి నీళ్ళు నీ మొహమ్మద్ తీసుకు కొడతా ఇప్పుడు. నేను చెప్పు నిజంగా ఏంటి అనేది. ఎవరు లేరులే, అది సన్నీ అన్న లేడీ గెటప్. మంచి ఫ్రెండ్ అండ్ అలానే మంచి సపోర్ట్ చేస్తారండి. పేరా? అమ్మాయి పేరు మధు. పండు, ఇది తప్ప మేడం లేదు. ఏది? నీ సరెండర్ అయిపోతా ప్లీజ్. సరే వదిలేసేయండి, ఆ అమ్మాయి గురించి అవసరం లేదు. కూతురా కొడుక? ఓ, అది కూడా అయిపోయిందా? మేడం ఏంటి మేడం అలా? ఇంకో మాకు ఉందా ఇద్దరు కూతురు ఫోటోతో? ఒకటి చెప్పు నాకు, నువ్వు క్లారిటీగా చెప్తావా లేదా జనాలు ఏదో ఊహించుకుంటారు? సరే అవసరం లేదు, అంత డీటెయిల్స్ అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి మీ అమ్మాయినా? మా ఫ్యామిలీ మెంబర్. అలా ఫ్యామిలీ మెంబర్ అని జనాలు కాలనీలే కట్టుకుంటున్నారు. మీకంటూ మీ లైఫ్ లో సపోర్ట్ గా మీ పక్కనే ఉన్న అమ్మాయినా? రైట్ టైం వస్తే నేనే చెప్తా మేడం. అది రైట్ టైం వచ్చినంత వరకు ఇట్లాంటి ఫోటో సోషల్ మీడియాలో పెట్టకు, అర్థమైందా? ఓకే అంశు, తీయమ్మా నీ మగ్గు. ఎవరి? అంశుది. వెల్,
అది అన్నయ్య అక్క నేను మేము ముగ్గురం చాలా అంటే చాలా క్లోజ్. అంటే ముగ్గురు బాడీ వేరు కానీ ఒక ప్రాణం అన్నట్టు. అంటే నీది నాది అలా ఏం ఉండదు, ముగ్గురం షేర్ చేసుకుంటాం ఏదున్నా కూడా. చదువుకునేటప్పుడు కూడా మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అక్క నేను జాబ్ చేసి అన్నయ్యని చదివించాం. అన్నయ్య స్టడీస్ అయిపోయాక అన్నయ్య నేను చేసి అక్కకి చదివిపించాం. అక్కది అన్నయ్యది అయిపోయాక నేను చదువుకున్నాను. సో అట్లా ముగ్గురం అన్నమాట. వెరీ గుడ్ సిబ్లింగ్ బాండింగ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సౌమ్య మీదే. ఇది నా అమ్మ కాదు, నా బిడ్డ. ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో 1.5 years బ్యాక్ నేను అమ్మ గురించి మాట్లాడాను. అమ్మకి క్యాన్సర్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఫోటో, ఇది 3rd grade లో ఉంది క్యాన్సర్. అప్పుడు ఈ ఫోటో తీసుకున్నా. నా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నాతో కెమెరా లేదు, మొబైల్ లేవు. అంటే మంచిగా నడుచుకుని వెళ్తున్నప్పుడు, అందరితో మాట్లాడుతున్నప్పుడు. వాళ్ళు బెడ్ రిడన్ అయిన తర్వాత నాతో కెమెరా ఉంది, మంచి మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మంచి ఫొటోస్ లేవు నాతో. మొత్తం బెడ్ మీద ఆ పైప్ పెట్టేసుకుని ఆ బాధపడుతున్న ఫొటోసు, ఆ వీడియోసు, ఆ ట్రై కస్టమీ చేసింది అదే మొత్తం ఉంది. అమ్మ నా కోసం చాలా చేశారు. అఫ్ కోర్స్ అందరు అమ్మ చేస్తారు, కానీ వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు కదా దేవుడు అని నాకు ఎప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్కి ఎక్కడికో తీసుకువెళ్తే, లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ రిలేటివ్స్ అందరూ చెప్పేది, అయ్యో నేను చూడలేకపోతున్నానమ్మా నీ మదర్ని, వాళ్ళకి మర్సీ కిల్లింగ్ ఇచ్చేసేయండి. అలా మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. బతుకున్న ఒక జీవితంలో ఉన్న వ్యక్తిని నువ్వు చంపేయమని చెప్తున్నట్టు కండిషన్ నా అమ్మకి ఇచ్చాడు చూడండి ఆ దేవుడు. దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. మన అమ్మ దేవుడి కోసం చాలా చేశాడు. పూజం గీజం, సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అని. నాకు కూడా అదన్నీ బాయిలోనే వస్తుంది. అంత చదివించాడు, కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి కండిషన్ చేశాడు. మనము ఎంతో ఇయర్స్ వాళ్ళకి ఒక శారీ పెట్టలేదు, ఏం లేదు, ఒక నైటీని తీసుకువచ్చి బట్టల జస్ట్ బెడ్షీట్ పెడుతున్నాం. అంత కండిషన్ చేశారు కదా, చాలా బాధగా అనిపిస్తుంది. అంటే బతకాలి అంటే ఎవరైనా ఉండాలి కదా. సౌమ్య, మీ మమ్మీని 100కి 100% నువ్వే చూసుకునే అదృష్టం నీకు దక్కింది. ఎస్, తన కండిషన్ అసలు ఎవ్వరికి రాకూడదు, అలాంటి ఒక పొజిషన్లో ఏ అమ్మని ఏ కూతురు చూడకూడదు. బట్ ఒక్కసారి వచ్చేసాక మీ అమ్మని నీ కూతురులా చూసుకునే అదృష్టం నీకు దక్కింది. సో యు బీ హ్యాపీ. నౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఇంకా మంచి జరుగుతుంది. ఇక ముందు లైఫ్ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, సో ఇంద్రజ మ్యామ్, ఎలాగో మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి డెఫినెట్ గా మీ గురించి మేము మగ్ ఆర్గనైజ్ చేయలేదు, బట్ డెఫినెట్ గా ఈ రోజు మీరు కూడా మీ లైఫ్ లో హూ స్ప్రెడ్స్ ద కలర్. See, for a woman, it is always ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. వెన్ యువర్ అ డాటర్, అక్కడ ఒకరు మీ లైఫ్ ని కలర్ఫుల్ చేస్తారు. వన్స్ యూ గాట్ మ్యారీ, అప్పుడు ఒకరు కలర్ చేస్తారు. కానీ ద ఎటర్నల్, ఎప్పుడు అడిగినా, వన్స్ యూ బికమ్ అ మదర్, ఓన్లీ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్ ఆల్వేస్ మీ లైఫ్ ని కలర్ఫుల్ చేసేది. సో ఫర్ మీ, సారా, మై డాటర్ ఇస్ మై కలర్ ఆఫ్ మై లైఫ్ అండ్ షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. నాకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో కానివ్వండి, లేదా దేంట్లో కానివ్వండి, లైఫ్ ఇచ్చిన అందరినీ ఒకవైపు పెట్టి ఇంకొక వైపు నాకు సారాని పెడితే, ఐ వుడ్ సే సారా ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీవన్ ఎల్స్, బికాస్ షీ ఈస్ మై లైఫ్, షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ.
సో మ్యామ్ సరదాగా చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? సో ఎమోషనల్, వెరీ 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 టచీ. అండ్ నిజంగా హోలీ రోజు ఎన్నో కలర్స్ మనం జల్లుకొని పండగ చేసుకుంటాము, బట్ ఈ కలర్స్ అయితే మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అంతగా ఈ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది.